భరోసా కేంద్రం ఇది ఎవరైతే విక్టిమ్స్ చిన్నపిల్లలు కావచ్చు, బాలికలు లేకపోతే బాలురు, రెండు రకాలుగా ఈ వాళ్లకు జీవితం పైన విరక్తి కలగకుండా వాళ్ళకు భరోసా కలిగించాలనే ఉద్దేశంతో ఇలాంటి సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందనే మాట కూడా మీతో మనం చేస్తున్నాను. ఇవాళ చారు సిన్హా గారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు చారు సిన్హా గారే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి ఎస్పీగా ఉండేటువంటి వారు. చాలా చక్కటి ఆఫీసర్ చారు సిన్హా గారు. వారి ఆలోచన మేరకు ఈ భరోసా సెంటర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో వనపర్తిలో ఈరోజు ఏర్పాటు చేశారు. మన డిఐజీ గారు ఈరోజు జవాన్ గారే దాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగిందనే మాట నేను మనం చేస్తున్నాను. కానీ ఈ విక్టిమ్స్కి ఎందుకు ఈ మాదిరిగా హింసించబడుతున్నారో మనం కొంచెం లోతుగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. దీని ప్రధాన కారణం అతిగా మద్యం సేవించడమే ప్రధాన కారణం అనేటువంటి మాట కూడా ఎవరైతే కాన్షియస్నెస్లో ఉంటారో వాళ్ళు ఇలాంటి తప్పులు చేయరు. ఆ కాన్షియస్నెస్ కోల్పోయినటువంటి వాళ్ళే ఆ మత్తులో వాళ్ళు చిన్నపిల్లలను చూడకుండా ఇలాంటి అకృత్యాలు చేయడం జరుగుతూ ఉంది అనేటువంటి మాట. అయినా వాళ్ళు చేసిన తప్పుకు ఈ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ బాధపడొద్దని వాళ్ళ జీవితం పైన భరోసా కలిగించడానికే ఈ సెంటర్స్ బాగా ఉపయోగపడుతూ ఉన్నాయి. వాళ్ళ కౌన్సిలింగ్ కానీ భవిష్యత్తులో మీకు ఏ విధంగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందో అవన్నీ తెలియజెప్పడం కానీ జరుగుతూ ఉంది. ఇలా ఇంకొక విషయం అని ఇలా నేర్చుకోవాల్సిందేమంటే, ఎవరైనా ప్రభుత్వంలో కొత్త స్కీమ్ మంజూరు అవుతుందంటే ఇలా ఎస్పీ గారు అన్నారు, మా కలెక్టర్ గారు మంచి స్థలం ఇచ్చారు, కొత్త భరోసా బిల్డింగ్ రాబోతుందని. మనం ఎంతసేపటి కొత్త బిల్డింగ్ అని అంటాం కానీ పాత బిల్డింగ్ రిపేర్ చేసి వాడుకుందామని ఎవరు అన్నారు ఈ రోజుల్లో. కానీ మన ఎస్పీ గారు మంచి ఆలోచన చేసి, నా తత్వం కూడా అదే, పాత వాటిని ఎంతో డబ్బు వెచ్చించి కట్టింటారు, దాన్ని కూలగొట్టకండి, ఏదో దానికి పనికొస్తుంది ఆ స్థలం కానీ ఆ బిల్డింగ్ కానీ. ఇలా మన ఎస్పీ గారు 2018లో దీన్ని స్టార్ట్ చేసింది. ఇది చాలా సక్సెస్ఫుల్గా విక్టిమ్స్కి జస్టిస్ జరిగేలాగా ఈ సెంటర్ పనిచేస్తూ ఉంది. దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇతర రాష్ట్రాలు కూడా వారి రాష్ట్రాల్లో మనని ఈ భరోసా సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో ఇందులో స్టాఫ్ అంతా కూడా పోలీస్ యూనిఫామ్లో కాకుండా మఫ్టీలో ఉంటారు. తర్వాత అడ్వకేట్స్ ఉంటారు అండ్ కౌన్సిలర్స్ కూడా ఉంటారు సైకలాజికల్గా. సో ఆ విక్టిమ్స్కి ఎటువంటి అంటే మానసిక ఒత్తిడి నుంచి, ఆ మానసికమైనటువంటి బాధల నుంచి వాళ్లకు ఉపశమనం కలిగించేలాగా ఈ సెంటర్ పనిచేస్తుంది. అండ్ కోర్టుతో అనుసంధానం చేసి వీళ్ళ కేస్ ట్రయల్ కూడా త్రూ ఇన్ కెమెరా ట్రయల్ జరిగేలాగా, తర్వాత వాళ్ళకు ఎటువంటి అన్ని తోడ్పాటు, తర్వాత ఎస్పెషల్లీ సైకలాజికల్ ట్రామా నుంచి బయటికి రావడం కోసం వాళ్ళకి అన్ని విధాల సహకారం జరుగుతుంది ఇక్కడ. అండ్ విక్టిమ్ అనేది ఎవరైనా విక్టిమైజ్ అవుతే లేడీస్ వాళ్ళు ప్రతి చోట 10 చోట్ల వెళ్ళి వాళ్ళ డిపోజిషన్స్ లేకుండా వాళ్ళకు చాలా ఇన్ కెమెరా అండ్ వాళ్ళ ఐడెంటిటీ కూడా డిస్క్లోజ్ కాకుండా ఉంచి వాళ్లకు న్యాయం జరిగేలాగా ఈ సెంటర్ పనిచేస్తుంది. సో ఈరోజు జరిగింది ఇనాగ్రేషన్. సో విక్టిమ్స్కి న్యాయం జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను వనపర్తి జిల్లాలో. దాంతోపాటు మా ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో కలెక్టర్ గారి సహకారంతో ఒక జిమ్ ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. హీ హెస్ ఫండెడ్ దట్ హోల్ జిమ్ అలాంగ్ విత్ సమ్ అదర్ లోకల్ ఎన్జిఓస్. సో ఈ ఫెసిలిటీ వాళ్ళని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. సో ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ అ మస్ట్ ఇన్ డే టు డే లైఫ్. సో స్ట్రెస్ నుంచి మనము బయటపడాలంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంపార్టెంట్. రన్నింగో, జాగింగో, ఏదైనా గేమో, యాక్టివిటీయో, లేకుంటే జిమ్మింగ్, ఇవి చాలా ముఖ్యమైపోయినాయి. సో ఇది చాలా మంచి ఎడిషన్. సో అందరూ పోలీస్ కాకుండా అదర్ డిపార్ట్మెంట్స్ అండ్ పుర ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను ఎస్పీ గారిని, కలెక్టర్ గారి ఇనిషియేటివ్ తీసుకున్న దానికి వాళ్ళకి నేను ప్రత్యేకమైనటువంటి కంగ్రాచులేషన్స్. అన్ని రకాలుగా కూడా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయినప్పటి దగ్గర నుంచి, తర్వాత మెడికల్గా ఎగ్జామినేషన్స్ జరిగే దగ్గర నుంచి కౌన్సిలింగ్ చేయడము, తర్వాత షెల్టర్ హోమ్స్ కి పంపించడము, తర్వాత లీగల్ ఎయిడ్ కూడా
ఒక అడ్వకేట్ కూడా అక్కడ ఉంటారు, ఒక ఏఎన్ఎం కూడా ఉంటారు, నర్స్ కూడా ఉంటారు. అలాగే కంపెన్సేషన్ అయ్యేంత వరకు కూడా అండ్ ట్రయల్ లో భాగంగా డిపోజిషన్ వీడియో ద్వారా డిపోజిషన్ ఇచ్చే వివిధ అనేక రకాల వసతులను వన్ స్టాప్ సెంటర్ గా మనము భరోసా కేంద్రంగా మనము అన్ని జిల్లాల్లో కూడా మనము స్థాపించుకోవడం జరిగింది. దీనికి మా విమెన్ సేఫ్టీ వింగ్ డీజీ చారుసింహ మేడం గారి యొక్క ప్రోత్సాహంతో, అలాగే మన కలెక్టర్ గారు ఆదర్శ్ సురభి సార్ ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో, సహాయంతో మనము ఆ భరోసా కేంద్రాన్ని మనం ఈరోజు ఇనాగ్రేట్ చేసి దీన్ని వినియోగించుకోవాల్సిందిగా బాధితురాళ్ళు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా మా దగ్గరికి వచ్చి తదుపరి ఏదైతే ప్రాసెసింగ్ ఉంటుందో కోర్టు ప్రాసెస్ కానీ పోలీస్ ప్రాసెస్ కానీ ఏదైతే ఉంటుందో అది ఎక్కడ కూడా వాళ్ళకి రీవిక్టిమైజేషన్ జరగకుండా వాళ్ళ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే జిమ్ ఈ మధ్య కాలంలో అందరికీ తెలుసు, ఫిట్నెస్ అనేది చాలా మందికి ఒక జీవన ప్రక్రియ భాగంలో అందరికీ మారిపోయింది. అది స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కానివ్వండి, మజిల్ స్ట్రెంత్ కానివ్వండి, స్పోర్ట్స్ యాక్టివిటీ కానివ్వండి, లేకపోతే రన్నింగ్, స్విమ్మింగ్ లాంటి ఎనీ యాక్టివిటీ ఇప్పుడున్నటువంటి వాళ్ళు, ఇప్పుడున్న కొత్త జనరేషన్స్ కానివ్వండి, లేకపోతే మిగతా వారు కూడా ఎట్టి పరిస్థితుల్లో దాని యొక్క వ్యాయామానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సమయాన్ని కేటాయించడం అనేది ఇప్పుడున్నటువంటి జరిగినటువంటి మార్పుల ద్వారా అందరికీ కూడా చాలా అవేర్నెస్ అనేది అందరూ కూడా కోరుకుంటారు. కాబట్టి ఒక జిమ్ ని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు పట్టుబట్టడం జరిగింది. సో కలెక్టర్ గారి సహాయ సహకారాలతో, అలాగే బసంతి ఫౌండేషన్ అని ఒక అజయ్ ఉన్నారు సార్, వాళ్ళు కూడా కొంచెం స్పాన్సర్ చేయడం జరిగింది. సో వారి యొక్క సహాయ సహకారాలతో మంచి ఎక్విప్మెంట్, ఏదైతే బేసిక్ ఎక్విప్మెంట్ ఉంటుందో అవన్నీ కూడా ఇక్కడ మనము ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి ఒక రూమ్ ని దాన్ని సౌకర్యవంతంగా చేసి దీన్ని కేవలం పోలీస్తే కాకుండా రెవెన్యూ అండ్ ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కి కూడా, అందుకనే మనం ఇప్పుడు చూసినట్లయితే ఈజీగా మీరు డిపిఓలోకి ఎంటర్ అయ్యి ఈ బిల్డింగ్ లోకి వచ్చేసి ఆ జిమ్ ని సద్వినియోగపరుచుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమం